హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్. మీ వేణి నాగరాజల్ల. నా పేరు వేణి అండి. ఈరోజు మనం పాము చేప కూర చేయబోతున్నామండి. పాము చేప అనగానే అందరు భయపడుతూ ఉంటారు. దీని పేరు ఏంటంటే మలుగు చేప అంటారనమాట. దీని ఇంకో పేరు పాపెర అని కూడా అంటారు. ఇది ఒక అరుదైన జాతి చేప అనమాట. అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మంచిదనమాట. నడుము నొప్పి ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇట్టి నయమవుతాయి అంటారు. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పాము చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని పెట్టుకుందామండి. సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, నేను అల్లం వెల్లుల్లిపాయ రోట్లో వేసి దంచుకున్నాను. రోట్లో వేసి దంచితే ఏమంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇక నేను రోట్లో వేసి దంచి దాన్ని తాలింపులోకి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాము చేపలు ముక్కలు ఉన్నాయి కదండి, అవి శుభ్రంగా కడిగేసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకున్నాం. ఒకసారి వేసేసుకొని గరిటెతో తిప్పొద్దండి, తిప్పితే ఏమంతా నుజ్జు నుజ్జు అయిపోతాయి. గిన్నెకి అటు ఇటు పట్టుకొని ఎగరేయాలన్నమాట. ఎగరేస్తే అంతా కూడా మిక్సింగ్ అవుతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, సరిపడంత కారం, సరిపడంత ఉప్పు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి మళ్ళీ అటు ఇటు పట్టుకొని గిన్నెని చేప ముక్కలు ఎగరిస్తూ ఉంటే ఆ ముక్కకి ఉప్పు కారం అంతా కూడా పట్టిద్ది అనమాట. ఎగరేస్తే స్పూన్ తిప్పుతుంటే మెత్తగా అయిపోతాయి. ఎగరేస్తే ముక్కని మొత్తం కూడా కలిసిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందామండి. చేపలు ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు వాటర్ అనేది అందులో పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఇంకొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. గరిటెతో మొత్తం అలా తిప్పకుండా మధ్యలో పెట్టి ఇలా ఇలా అంటే ముక్కలు అనేవి విడిపోకుండా తిరగకుండా ఉంటాయి అన్నమాట. అక్కడ పులుసు మరిగేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కాల్చుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసి రోట్లో వేసి దంచుకోవాలి. ఆ ఉల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మరుగుతున్న చేపల పులుసులో వేసుకోవాలండి. ఇది చిక్కదనం వస్తుంది. చిక్కదనంతో పాటు టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు 10 నిమిషాల పాటు చేపల పులుసు మరిగిన తర్వాత మెంతిపిండి, కొంచెం మసాలా, గరం మసాలా వేయాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక లైట్గా దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, ములుగు చేప పులుసు రెడీ అండి. దీన్ని పాపెర చేప కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో ఆరోగ్యానికి మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.